తాళపత్రికను ఎట్లా చూస్తున్నారంటే మా తాతలు అందరూ రాజరుగుల జాతకం చూసేవారు. కృష్ణదేవరాయ కాలంలో తమిళనాడులో రాజరాజ కింగ్ అంటారు ఫేమస్. మరి అక్కడ ఉన్నంత వాళ్ళకు రాజులు కూడా మన దగ్గర ఆలోచన అడుగుతారు. అంటే వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు, వాళ్ళు ఏదైనా టెంపుల్ కట్టాలంటే, ఏదైనా యుద్ధத்துக்கு పోవాలంటే కూడా మా దగ్గర ఆలోచన అడుగుతారండి. అందుకే మాకు తాళపత్రికలో రాజులు ఇచ్చారండి. తమిళనాడులో తిరువళ్ళూరు కులం అంటారు, పండార కులం అంటారు. అంత కులத்துல ఉన్నంత వాళ్ళకి మాత్రమే తాళపత్రికం ఇచ్చినారండి. అందరికీ చదవడం రాదండి. ఇంకా వాక్కు సిద్ధి, శివుని అనుగ్రహము, గురువుడి అనుగ్రహము ఉండిన వాళ్ళకి మాత్రమే తాళపత్రికం చదవడానికి వస్తుంది. అంత ఈజీగా రాదు. అంటే దొరికింది అనుకోండి, ఒక మనిషికి దొరికింది అనుకోండి, వాళ్ళ జీవితం గురించి అక్యురేట్గా మీరే దీంట్లో తెలుసుకోవచ్చండి, క్లియరెన్స్ గా తెలుసుకోవచ్చు. ఇంత కోట్ల మంది జనాలకి ప్రతి ఒక్కరికి ఒకటి ఉంటుందంటారా? ఉన్నదండి. అనా అది కాలం సమయం రావాలండి. కొన్ని గ్రంథాలు యుద్ధం జరిగినప్పుడు మిస్ అయిందండి. యుద్ధం జరిగినప్పుడు, పోరు జరిగినప్పుడు, యుద్ధం జరిగినప్పుడు, పార్త కాలంలో కొన్ని గ్రంథాలు పోయింది. ఇది అందరికీ దొరుకుతుందా? దేవుడు అనుగ్రహం ఉన్నంత వాళ్ళకే దొరుకుతుందండి. అంతేగా.